శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 21వ అధ్యాయము గ్రంథ పూర్తి. 2వ కందార్థము క్రమ సంఖ్య 290. శరశాస్త్ర స్వరహిమకర పరిమితమైనట్టి శాలివాహన శకమందు అరయగ శోభకృతను వత్సర మార్గశిరంబు కృష్ణ చవితి నాటికి నీ పద్యాల్పది తక్కువ మున్నోటికి నీ మురియూచు చేస్తి ఎవ్వరు విన్న చదివినా పరిపూర్ణ మెరుకైలే నెరుక లేకుండు నీ చవితి నాటికి నీ పద్యాల్పది తక్కువ మున్నోటికి నీ. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ తరువులు 21వ అధ్యాయము గ్రంథ పూర్తి. ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రమ సంఖ్య 290. అయితే క్రిందటి కందార్థంలో ఆ గురు శిష్యులు ఇద్దరు, అంటే ఉభయులు ఇద్దరు కలిసి సంతోషముతో పరిపూర్ణమే శాశ్వతముగానున్నదని ఎరిగి, ఇక ఎరుక లేనిదని ఎరుకను విడిచిరి. ఇక ఎందుచేతనో గాని మాట్లాడుటకి ఇంకా ఏమీ తోచుట లేదు. ఇది మీరు విన్నారు కదా. ఇందులో చెప్పబడిన బోధ మీకు తెలియబడినదని చక్కగా వినండి అని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇంకొక విధంగా ఇందులో పరిపూర్ణములో అంటే నీ జాడ నీవు లేననే విషయం మీకు తెలియబడునని ఈ బోధ వినుమని వేడుకొనుచున్నాను. ఇక ఇక్కడితో సరి మాట్లాడుటకు ఏమి తోచుట లేదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి 21వ అధ్యాయము గ్రంథ పూర్తి. ఈరోజు మనము 2వ అధ్యాయము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రమ సంఖ్య 290. అయితే శరశాస్త్ర స్వరహిమకర శరశాస్త్ర స్వరహిమకర 1765 పరిమితమైనట్టి శాలివాహన శకమందరయగా శోభకృతమను వత్సర మార్గశిరంబు కృష్ణ చవితి నాటికి నీ పద్యాల్పది తక్కువ మున్నీటికి నీ మురైచూ చేస్తి నెవ్వరు విన్న చదివిన పరిపూర్ణ మెరుకై
లేనెరుక లేకుండునే చవితి నాటికి నీ పద్యాల్పది తక్కువ మున్నూటికి నీ. ఓ జనులారా, ఓ సుజనులారా, శర అనగా 5 బాణములు. శర అనగా 5 బాణములు. ఇక్కడ శాస్త్ర అనగా 6 శాస్త్రములు. స్వర అనగా స్వరములు 7. సప్తస్వరములు సరిగమ పదని అని. అయితే హిమకర అనగా ఒక చంద్రుడు. ఇది కలిసి అంకానాం వామనోగతి అను శాస్త్రానుసారంగా మనకు తెలుపబడుతున్నది. కాబట్టి అంకానాం వామనోగతి అన్నట్లుగా కూడి అంటే కనుక కుడి నుండి ఎడమకు, కుడి నుండి ఎడమకు లెక్కించవలెను. కుడి నుండి ఎడమకు లెక్కించవలను. ఎందుకంటే అంకానాం వామనోగతి అన్నాడు కనుక కుడి నుండి ఎడమకు లెక్కించవలను అంటే అది సంస్కృత పదం కనుక మరి ఆ 1675 ఇది శాలివాకన శకం అన్నమాట. 1675 ఇది శాలివాకన శక సంవత్సరము. అపరిమితమైనట్టి సరి సమానమైనటువంటి లేక సరిపోవునట్టి అంటే దీనికి సరిపోవున్నది క్రీస్తు శకము 1843వ సంవత్సరము శాలివాకన శకమందు. ఈ శాలివాకన శకములో అరయగా అంటే విచారించగా ఏమొస్తుంది? శోభకృత నామ సంవత్సరము. ఆ శోభకృత నామ సంవత్సరము మార్గశిరంబు. ఆ మార్గశిర మాసములో కృష్ణ చవితి నాటికి అంటే బహుళ చవితి నాటికి పద్యాలు 10 తక్కువ 300కి అంటే 300కు 10 తక్కువ గల పద్యములు. ఓ సుజనులారా, అంటే పరమ పవిత్రమైన అచల బోధను కందార్థముల రూపముగా వివరించి ముగింపు. కనుక కందార్థమునందు శర, శాస్త్ర, స్వర, హిమకర అని తెలిపి ఉన్నది. అనగా ఒక చంద్రుడు, 7 స్వరములు, 6 శాస్త్రములు, 5 మన్మథ బాణములు అని తెలిపిన ఈ 4 అంకెలను వరుసగా ఒక దగ్గర పెట్టిన ఎడల 1760 సంవత్సరం అని చూపబడును. మరి ఈ లెక్కకు పరిమితముగా ఉన్న శాలివాకన శకమునకు సరియగు అశోభకృత నామ సంవత్సర మార్గశిర బహుళ చవితి నాటికి 10 తక్కువ 300 కందార్థములను నేనెంతో సంతోషముతో ఆ క్రీస్తు శకము 1843 సంవత్సరమున వ్రాసి తిని, అనగా 290 పద్యములు రచించి తిని. వీటిని ఎవరు విన్నా చదివినా, ఈ గ్రంథమును స్వయముగా ఎవరు చదివినా గాని అయోగ్యత గల వారిచే, అట్లు యోగ్యత గల వారిచే వివరము పొందినా గాని పరిపూర్ణ మెరుకై అస్వతసిద్ధమైన పరిపూర్ణము ఉన్నదని దృఢపడి ఇక లేనెరుక లేకుండును. దాని యందు లోకతో లేకనే తోచుచున్న గుర్తు లేకుండా పోవును. అంటే అస్వయంగా ఎవరైనా ఈ గ్రంథమును పరిశీలించినచో
స్వతా సిద్ధమై ఉన్న అచల పరిపూర్ణము తెలియబడి దాని యందు అభ్రాంతులకు కారణమై మూలము గాని స్థానము గాని లేని గుర్తెరిగే తెలివి అలేనిదని దృఢమగును అని ఆశీర్వాద పూర్వకముగా గ్రంథ సమాప్తి చేయుచున్నాను. ఇక్కడ శర అనగా బాణము అనగా మన్మథ బాణములు. ఆ మన్మథ బాణములు 5 గనక శర 5 అనియు, శాస్త్ర అనగా 6 శాస్త్రములు గనక మరి 6 శాస్త్రములనియు, ఇక స్వర అనగా సప్తస్వరములు, హిమకర అనగా చంద్రుడు, ఇది సంకేత వచనములు. ఇది పూర్వ కవుల సదాచార సాంప్రదాయం గనక మరి వీటిలో మనము విచారణ చేస్తే గనక శరములు అనగా 5, మన్మథ అనగా మరి హృదయమనియు, ఇక స్తనములు, ఇక చూపులు, శిరస్సు, మర్మస్థానం. ఇది 5 ఒక్కొక్క శాస్త్ర విషయములో ఇది తెలియబడుతుంది. 5 మన్మథ బాణములు ఏవి అనగా హృదయము, స్తనములు, చూపులు, శిరస్సు, మర్మస్థానం అని వీటి అర్థము. ఇది ఒక్కొక్క శాస్త్ర విషయంలో మనకు తెలియబడుతుంది. ఇక శాస్త్రములు అనగా ఇవి 6: తర్కము, వ్యాకరణము, ఇక ధర్మశాస్త్రము, మీమాంస, వైద్యము, జ్యోతిష్యము అని ఇవి 6 శాస్త్రము. ఇక స్వరములు అనగా అసరి, తా, రి, గా, మా, పా, దా, ని అని ఇవి స్వరములు అన్నమాట. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా ఈ వివరణాన్ని అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ నాయన.